నమస్తే, నా పేరు రావు సుబ్రహ్మణ్యం. నేను నవతరం పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా చిలుకలూరుపేట నవతరం పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక జెండాని విడుదల చేయడం జరుగుతూ ఉంది. మీరు చూడొచ్చు, ఈ జెండాని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుండి, కూటమి నుండి వారికి ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్లాన్ బి కింద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచన చేశారు. మావిగన్ అని చెప్పి ఒక పేరు పెట్టుకోమని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి కింద ఇచ్చినటువంటి సూచనని తిరస్కరిస్తూ అమరావతి రాజధానికి ఆ పేరు పెట్టడం కుదరదని చెప్పి ఆయనకి చెప్తూ ప్లాన్ బి కింద ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నవతరం పార్టీ నుండి ఈ జెండాని ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఈ జెండా మీద మీరు చూడొచ్చు, రక్తంతో కూడినటువంటి ఒక రౌండ్ సర్కిల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి వీటితో కూడినటువంటి మావిగన్ అనేటువంటి పేరుతో ఒక జెండాను తయారు చేసి ఇస్తూ ఉన్నాం ప్లాన్ బి కింద. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని గతంలో 3 ముక్కలాట ఆడి వికేంద్రీకరణ పేరుతోటి ఆయన ఎన్నికలకు వెళ్తే ఆయన ఫ్యాన్ గుర్తుని 3 ముక్కలు చేసి ఆ పార్టీని 11 చెక్కలు చేసినటువంటి విషయం గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరు అడగకుండానే రాజధాని అమరావతికి ఒక పేరు సూచిస్తూ ఆయన ప్లాన్ బి కింద ముందుకు వచ్చాడు. దానికంటే కూడా మేమేం చెప్తున్నామంటే నవతరం పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జెండాని మీరు పెట్టుకొని, మీరు మావిగన్ని ఎజెండాగా పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నవతరం పార్టీ నుంచి సూచిస్తూ ఈ జెండాను తయారు చేసి ఇచ్చాం. కనీసం పార్టీ పెట్టుకోవటం కూడా చేతకానటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. శివకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పార్టీ పెడితే ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్నటువంటి వ్యక్తికి రాజధాని అమరావతి యొక్క విలువ తెలిసేటువంటి అవకాశమే లేదనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయనకి కనీసం జెండా తయారు చేసుకోవడం కూడా రాదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనకి ఈ మావిగన్ జెండాని నవతరం పార్టీ నుంచి తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో మీరు ఇటువంటి పిచ్చి ప్రతిపాదనలు మానుకోకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుండి సూచిస్తూ ఈ జెండాని ఆయన ఎన్నికల్లో వాడుకోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.